హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు టీఆర్టీ అంటే డిఎస్సి మరియు టెట్ కమ్ టీఆర్టీ ఈ 3 నోటిఫికేషన్లో కూడా లిటరేచర్లో ఒక ముఖ్యమైన అంశము కావ్యశాస్త్రం. ఎప్పుడు కూడా హిందీ సాహిత్యంతో పాటు కలిపి చదవాలి ఇది. బట్ సపరేట్గా దీనికి వెయిటేజ్ అనేది ఉంటుంది. మరి ఆ వెయిటేజ్ యొక్క ప్రాధాన్యతని మనము దీనికి అంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కావ్యశాస్త్రం అనే టాపిక్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఈ కావ్యశాస్త్రంలో మరి అసలు ఈ టోటల్ టాపిక్లో ఏమేమి వస్తాయి అంటే, హిందీ సాహిత్యానికి సంబంధించిన కావ్యశాస్త్రంలో కావ్యకే లక్షణ్ అని చెప్పి మరి కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు ఒక 20-25 వరకు ఉంటాయి. ఖచ్చితంగా వీటిని మనము డెఫినేషన్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహత్వపూర్ణ గ్రంథాలు, కావ్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఎవరెవరు రాశారు, ప్రతి టెట్లో కూడా, ప్రతి టీఆర్టీలో కూడా, ప్రతి టెట్ కమ్ టీఆర్టీలో కూడా మరి ఈ బిట్స్ని అడగడం అనేది జరిగింది గతంలో. అట్లానే మరి సంప్రదాయాలు, వక్రోక్తి సంప్రదాయ కావచ్చు, లేకపోతే ఔచిత్య సంప్రదాయ కావచ్చు, లేదా ధ్వని సంప్రదాయ కావచ్చు. ఆ సంప్రదాయం యొక్క ముఖ్యాంశాలు ఏంటి, రస్, ఛందస్, అలంకార్, ఈ టాపిక్స్ అన్నీ కలిపి కావ్యశాస్త్రాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. సో ముందుగా మనము ఈ టాపిక్లో వెళ్ళడానికి అంటే ముందు ఏపీ టెట్కి సంబంధించి ఒక 2 విషయాలు మీ ముందు పెట్టడం అనేది జరుగుతుంది. మరి నిన్న టీడీపీ ఎమ్మెల్సీలు కొంతమంది మరి మన రెస్పెక్టెడ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి ఒక వినతి పత్రాన్ని అందించడం అనేది జరిగింది. అదేంటంటే టెట్ నిర్వహించండి మళ్ళీ అని చెప్పి, దానికి సానుకూలంగానే ఆయన స్పందించారు. సో ఖచ్చితంగా ఏపీ టెట్ ఉండొచ్చు, లేదా ఖచ్చితంగా టెట్ కమ్ టీఆర్టీ ఉండొచ్చు. అంతేగాని డైరెక్ట్గా డిఎస్సి ఉండే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు టాపిక్లోకి వస్తే, అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎవరైతే ఎక్కువ టైం కొనసాగిస్తారో, ఎవరైతే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మరి ఈ యొక్క నోటిఫికేషన్ మీద అప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాకుండా మరి ముందుగానే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగించడం అనేది చేయాలి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. హింदी भाषा साहित्य में भारतीय काव्यशास्त्र अर्थ, परिभाषा, प्रयोजन और लक्षण, इसके बारे में ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అంటే కావ్యకే లక్షణ్ కే బారే మే, అంటే కావ్యశాస్త్రంలో కావ్య యొక్క లక్షణాలని, అసలు కావ్య అంటే ఏంటి, లక్షణం అంటే ఏంటండి, ఇప్పుడు కావ్యకు ఉండాల్సిన స్థితిగతులు ఏంటి, ఏ రకంగా ఉంటే అది కావ్యంలోకి కిందకి మనము చెప్పుకుంటాము అని చెప్పి ఇక్కడ మరి మనకి భామహ నుంచి ఇది కావ్యశాస్త్రం నుంచి యొక్క ఆరంభాన్ని మనము పాటిస్తాము. సో భామ ఏం చెప్పారు అంటే శబ్దార్థ సహిత కావ్యం అని చెప్పడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ ఒక 20 లేదా 25 లక్షణాలు ఉంటాయి. ఆ 25 లక్షణాలు కూడా మనకి మైండ్లో ఎప్పటికీ ఆడుతూనే ఉండాలి. సో శబ్దార్థ సహిత కావ్యం అనగానే అంటే అది లక్షణ రూపంలో అడగచ్చు, డెఫినేషన్ రూపంలో అడగచ్చు. బిట్టు శబ్దార్థ సహితం కావ్యం ఏ కిస్కా కథనై అని చెప్పి అడగచ్చు. చెప్పలేము, ఎలా అడుగుతాడు, బిట్ అనేది ఎలా అడుగుతాడో తెలియదు. కాబట్టి కావ్య యొక్క లక్షణంలో మరి అంటే అర్థతో కూడిన శబ్దాలతో ఉండే వాక్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కావ్యం కిందకే వస్తాయి అని చెప్పి భామహ చెప్పడం
అనేది జరిగిందండి. భామ ఏమని చెప్పారు? శబ్దార్థ సహిత కావ్యం. సో ఇలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజులో రాకపోవచ్చు, 2 రోజులు 3 రోజులు ప్లాన్ చేసుకోండి. శబ్దార్థ సహిత కావ్యం భామ. తదదోషై శబ్దార్థో సగుణ వర్ అలంకృత పునః క్వాపి అని చెప్పి మమ్మటి చెప్పడం అనేది జరిగింది. అంటే దోషాలు లేనటువంటి అలంకృత అంటే అందంగా అలంకృత చేయబడి అలంకరించబడి దోషాలు లేని అంటే భామ ఏం చెప్పారు? శబ్దాల యొక్క అర్థాలతో కూడిన శబ్దాల యొక్క కలయికని కావ్యం అని చెప్పి భామ చెప్తే, మరి దానికి మమ్మట కొద్దిగా మరి వివరణ ఇస్తూ ఏమని చెప్పారు? మమ్మట దోషరహిత అంటే దోషాలు లేని అర్థాలతో కూడిన అలంకృత ప్రాయంతో కలిగి ఉండాలంటండి, అందంగా ఉండాలంటండి. అటువంటి వాటిని మరి కావ్య యొక్క లక్షణాలతో కావ్యం అంటారని చెప్పి మమ్మటి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 1, 2 కావ్య యొక్క లక్షణాల్లో ఫస్ట్ది ఏంటి? శబ్దార్థ సహిత కావ్యం భామాహ అంటే శబ్దాల అర్థాలతో కూడిన శబ్దాల యొక్క కలయికని కావ్యం అని చెప్పి భామ చెప్తే, దోషరహిత శబ్దార్థాలు అలంకృతప్రాయంగా ఉండేవే కావ్యం అని చెప్పి ఎవరు చెప్పారండి? మమ్మటి చెప్పారండి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఎక్కడికి మర్చిపోరాను. ఇంకా ఇది ఏమి పెద్ద హార్డ్ ఏం కాదు, కానీ చదివే పద్ధతి కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ చూడండి విశ్వనాథ్ ఏమని చెప్పారు? వాక్య రసాత్మక కావ్యం. రసాత్మకమైన వాక్యాలు, రసంతో కూడిన వాక్యాలు అంటే భావాలతో కూడిన వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటినే కావ్యం అంటారు అని చెప్పి విశ్వనాథ్ అని చెప్పడం అనేది జరిగింది. సో వాక్యంతో కూడిన అందంతో కూడిన వాక్యాలు కావ్యం అన్నారు. సో ఇక్కడ డిఫరెంట్ చూడండి. భామ ఏమో కేవలం శబ్దాల యొక్క అర్థాల యొక్క సమూహం కావ్యం అంటే, మమ్మటి ఏమన్నారు? దోషాలు లేని అర్థాల యొక్క శబ్దాలతో కూడిన అలంకృతప్రాయమైన కావ్యం అని చెప్పడం అనేది. మరి విశ్వనాథ్ ఏమని చెప్పారు? అలా కాదు, వాక్యం రసాత్మకమైన వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటినే కావ్యం అని చెప్పి విశ్వనాథ్ చెప్పారు. మరి పండిత్ జగన్నాథ్ ఏమని చెప్పారు? రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. రమణీయార్థాన్ని ప్రతిపాదించే శబ్దాలు ఏవైతే ఉంటాయో అవే కావ్యం. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క హింట్ ఉంటుంది చూడండి. దోషాలు లేని శబ్దార్థాలు మమ్మటు, ఓన్లీ శబ్దార్థాలు భామ, వాక్యంతో కూడిన రసాత్మకతతో కూడిన వాక్యం విశ్వనాథ్, పండితరాజ్ జగన్నాథ్ రమణీయమైన శబ్దార్థాలు రమణీయార్థాన్ని ప్రతిపాదించే శబ్దాలని కావ్యం అంటారని చెప్పి మరి పండిత్ జగన్నాథ్ చెప్పడం అనేది జరిగింది. वास्तविक काव्य लक्षण का प्रारंभ तो भामा से होता है, जिन्होंने शब्द और अर्थ का सहित काव्य शब्दार्थ అంటే శబ్దార్థ ఏదైతే ఉందో ఎవరైతే చెప్పారు భామ ఏం చెప్పారండి? శబ్ద యొక్క అర్థాలు 2 కలిసి శబ్దం ఉండాలి, అర్థం ఉండాలి, కరెక్ట్గా ఒక పర్ఫెక్ట్ కావ్యానికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే శబ్దార్థం చెప్పి భామ చెప్పారు. ఈ యొక్క వాస్తవిక కావ్య లక్షణం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే భామ నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి ఒక పాయింట్ అండి. నెక్స్ట్ आचार्य दंडी के अनुसार इष्ट अर्थ को व्यक्त करने वाली पदावली काव्य है. इष्ट अर्थ को व्यक्त करने वाली पदावली, अर्थ को व्यक्त करने वाली कैसी अर्थ को ఇష్టపూర్వకమైన అర్థాన్ని వ్యక్తపరిచే పదావళి ఏదైతే ఉంటుందో అదే కావ్యం అని చెప్పి ఆచార్య దండి చెప్పడం అనేది జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారు. శరీరత వాదిష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి అని చెప్పి దాని యొక్క మీనింగ్ భావం అన్నమాట. ఆచార్య దండి చెప్పింది ఏంటి అంటే మనకి
ఇష్ట అర్థ వ్యక్త కలిగించే ఏవైతే ఉంటాయో అవే అని చెప్పి ఆచార్య దండి కావ్య లక్షణ గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. 5 కావ్య లక్షణాలని మనం ప్రతిపాదించుకున్నాం ఇక్కడ. 1 శబ్దార్థ సహిత కావ్యం, భామ శబ్ద అర్థ 2 కలిసి ఉండాలి అని చెప్పారు. మమ్మట తదదోష శబ్దార్థ సగుణ అలంకృత పునః క్వాపి. మమ్మట ఏం చెప్పారండి? దోషరహిత, దోషము లేని అలంకృతప్రాయకమైన వాక్యాలు ఏవైతే ఉంటాయో అదే కావ్యం అని చెప్పారు మమ్మట. రసాత్మకమైన వాక్యం అని చెప్పింది విశ్వనాథ్. రమణీయార్థ అని చెప్పింది జగన్నాథ్. దండి ఏం చెప్పారు? ఇష్ట అర్థ వ్యక్త करने वाले शरीरतावादिस्थ व्यवच्छिन्न पदावली. आचार्य पाणिनि ने रीति को काव्य की आत्मा माना है. रीति का आत्मा కావ్యస్థ. రీతి అంటే పద్ధతి. ఆచార్య పాణినిని అనుసరించి ఒక పద్ధతిని ఫాలో అవ్వడం, రీతిని ఫాలో అవ్వడం, రీతియే కావ్య యొక్క ఆత్మ అని చెప్పి కొలవడం అనేది జరిగింది. ఎవరండి? ఆచార్య పాణిని. సో నను శబ్దార్థ కావ్యం సూత్ర రుద్రట్ చెప్పారండి. రుద్రట్ నను శబ్దార్థ అంటే ప్రత్యేకమైన ప్రతి కణం, శబ్దార్థలో ఉండే ప్రతి కణం కూడా నను అంటే చాలా సున్నితమైన అని అర్థం. సో నను శబ్దార్థ కావ్య సూత్రం అనేది ఎవరిది? రుద్రట్. అలాగే వక్రోక్తి కుంతకండి. కుంతక్ ఇలా గుర్తుపెట్టుకోవడమే. వక్రోక్తి అనేదాన్ని అంటే వక్రోక్తికి సంబంధించి ఎవరు చెప్పారంటే కుంతకు చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకోండి. భామ శబ్దార్థ సహిత కావ్యం భామ, దోషాలు లేనివి మమ్మట, వాక్య రసాత్మకమైన వాక్యాలు విశ్వనాథ, జగన్నాథ రమణీయార్థమైన. అలాగే నెక్స్ట్ ఆచార్య దండి ఇష్టార్థాన్ని ప్రకటించేవి, ఆచార్య పాణిని రీతి అనేది, నను శబ్దార్థ రుద్రట వక్రోక్తికి సంబంధించి కుంతకు ప్రతిపాదించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. జదపి సుజాతి సులక్షణి సుభరన్ సరస సువృత్ భూషణ విను నా విరాజయి కవిత వనిత మిత అని చెప్పి ఈ యొక్క కావ్య లక్షణాల్లో మరి ఆచార్య కేశవదాస్ చెప్పడం అనేది జరిగింది. జగత్ అద్భుత సుఖ సదన శబ్దరు అర్ధ కవిత వహ అచ్చనమైన కియే సముझी గ్రంథ బహుచిత్ అని చెప్పి కులపతి మిశ్ర రస రహస్యంలో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ దాకా ఈ లక్షణాలు చూసుకోండి. నెక్స్ట్ सत्वोद्रक या हृदय की मुक्त अवस्था के लिए किया हुआ शब्द विधान काव्य. हृदय की मुक्त अवस्था के लिए किया हुआ शब्द विधान काव्य है. హృదయంలో ఉండే ముక్తవస్థని మరి మేల్కొల్పే విధంగా ఉండే వాటినే కావ్యం అంటారండి. ఆచార్య రామచంద్ర శుక్ల చెప్పడం అనేది జరిగింది. जिस प्रकार आत्मा की मुक्तावस्था ज्ञान दशा कहलाती है, उसी प्रकार हृदय की भी मुक्तावस्था रस दशा कहलाती है. हृदय की इसी मुक्ति साधना के लिए, हृदय की इसी मुक्ति साधना के लिए అంటే ఏ రకంగా అయితే మరి ఆత్మకు సంబంధించి ముక్తావస్థ జ్ఞాన దశ ఉంటుందో అలాగే హృదయానికి సంబంధించిన ముక్తావస్థ అనేది ఒకటి ఉంటుంది. ఆ ముక్తావస్థని మేల్కొల్పే మనిషి యొక్క వాణి ద్వారాగా వచ్చే శబ్ద విధ ఏదైతే ఉంటుందో దానినే కావ్యం అంటారని చెప్పి ఆచార్య రామచంద్ర శుక్ల చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ లక్షణాలు, ఈ డెఫినేషన్స్ని బైహార్ట్ చేయడం కంటే గుర్తుపెట్టుకోవడం. ఆత్మ ముక్తావస్థ జ్ఞాన దశ. సో అట్లానే हृदय के रस दशा, हृदय की मुक्तावस्था रस दशा, उस रस दशा को मुक्त लीन में लाने वाले जो शब्द होते हैं वही आचार्य रामचंद्र शुक्ल के अनुसार काव्य माने जाते हैं. సో ఈ రకంగా మనము మరి ఈ ఫస్ట్ ఒక 10ని మీరు చాలా చక్కగా ఐడెంటిఫై చేయగలగాలి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. శబ్దార్థ సహిత కావ్యం భామ, దోషాలు లేని అర్థాలని మరి అలంకృతప్రాయంగా ఉండే వాటిని మమ్మట, అలాగే రసాత్మకమైన వాక్యాలు విశ్వనాథ్, పండిత జగన్నాథ్ రమణీయమైన ప్రతిపాదక అర్థాలు, అలాగే ఆచార్య దండి అనేది మరి ఇష్టార్థాలని
ప్రజెంట్ చేయడము, అలాగే పాణిని రీతికో కావ్యక ఆత్మ, నన్ను శబ్దార్థ రుద్రట, వక్రోక్తి కుంతక, అలాగే కేశవదాస్ ఏమని చెప్పారు, అలాగే కులపతి మిశ్ర మరి ఈ యొక్క లక్షణాల గురించి చెప్పింది, ఆచార్య రామచంద్ర శుక్ల ఏమని చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఏమి ఉండో చూద్దాం. కావ్య జీవన్ ప్రకృతి కా అంతర్దర్శన్ హై. కావ్య అనేది జీవితానికి ప్రకృతికి సంబంధించిన ఒక కావ్య జీవితం అనేది ప్రకృతికి సంబంధించిన ఒక అంతర్దర్శనం ఉంటుంది. ఉస్కి అనుభూతి है एवं वह अनुभूति कोई भावुकता जन्य स्फूर्ति नहीं, न कोई आध्यात्मिक कल्पना है, बल्कि అఖండ మానవ జీవన్ కా వ్యక్తిత్వకి అనుభూతి హే. చాలా స్పష్టంగా ఇక్కడ డాక్టర్ లక్ష్మీనారాయణ సుధాంశు మరి ఈ కావ్య లక్ష్యం గురించి ఏమని చెప్పారు అంటే, కావ్య జీవితం అనేది ప్రకృతికి సంబంధించిన ఒక అంతర్దర్శనమే. తర్వాత ఇది కేవలం ఏదో ఒక అనుభూతినో లేకపోతే భావుకతోనో లేకపోతే ఆధ్యాత్మిక భావుకతోనో బయటికి తీసేది కాదు, మానవ జీవితానికి సంబంధించిన వ్యక్తిత్వ అనుభూతిని ప్రజెంట్ చేసేది అని చెప్పి కావ్య యొక్క లక్షణం చెప్పడం అనేది జరిగింది. కావ్యతో प्रकृति मानव अनुभूतियों का नैसर्गिक कल्पना के सहारे ऐसा सौंदर्यमय चित्रण है जो मनुष्य मात्र में स्वभावता भावोच्छ्वास सौंदर्य संवेदन उत्पादन करता है అని చెప్పి ఆచార్య నందదులారే వాజ్పేయి చెప్పడం అనేది జరిగింది. అలాగే साहित्य से हमारा आशय उन विशिष्ट प्रतिनिधि रचनाओं से है जो किसी युग के भावात्मक जीवन का प्रतिमान होती है, जो समाज और सामाजिक जीवन को भली या बुरी दशा में ले जाने की प्रबल సమధ్య రక్తి హై. ఆచార్య నందదులారే వాజ్పేయి అంటే ఒక మాటతో చెప్పాలి అంటే సాహిత్యం అనేది సామాజిక జీవితాన్ని చైతన్యపరిచేది అని చెప్పి ఈ ఆచార్య నందదులారే వాజ్పేయి చెప్పడం అనేది జరిగింది. మరి హజారీ ప్రసాద్ ద్వివేది ఏం చెప్పారు, సాహిత్య మనుష్యకే అంతర్కే అచలిత ఆనంద హై జో అచలిత చూడండి ఉచ్చలిత చలించబడే ఆనందాన్ని బయటికి తీసేది. ఏదైతే మనిషి యొక్క అంతరంలో ఉంటే చలించలేని ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీసేది. ఉస్కే అంతర్ మే हटाए नहीं हट सकता है. साहित्य का मूल यह आनंद का अतिरेक एवं उच्चलित आनंद के अतिरेक में उद्भुत सृष्टि ही सहृदय साहित्य है అని చెప్పి हजारी प्रसाद द्विवेदी చెప్పడం అనేది జరిగింది. मैं साहित्य को मनुष्य की दृष्टि से देखने पक्षपाती हूँ, जो वाग्जाल मनुष्य को दुर्गति हीनता और प्रमुखापेक्षता से बचा ना सके, जो उसकी आत्मा को तेज दीप्त ना बना सके, जो उसके हृदय को पर दुख कातर और संवेदनशील ना बना सके, उसे साहित्य कहने में मुझे संकोच होता है. అంటే సాహిత్య అనేది ఈయన పైన స్పష్టంగా చెప్పేశారు హజారీ ప్రసాద్ ద్వివేది. మనిషిలో ఉండే ఉచ్చలిత ఆనందాన్ని హృదయంలో నుంచి తీసేదని చెప్పి, సో అది చెయ్యకపోతే అది సాహిత్యమే కాదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా హజారీ ప్రసాద్ ద్వివేది చెప్పడం అనేది జరిగింది. సాహిత్య జనతాకి వాణి హై. బాగా గుర్తుపెట్టుకోండి, సాహిత్య జనతాకి వాణి హై. డాక్టర్ రామ్విలాస్ శర్మ చెప్పారండి. उसके जातीय चरित्र का दर्पण प्रगति पद में बढ़ने के लिए उसका मनोबल उनकी सौंदर्य की चाह पूरी करने वाला साधन है సాహిత్య అని చెప్పి మరి राम विलास शर्मा చెప్పడం అనేది జరుగుతుంది. कविता सबसे पहले शब्द और अंत में भी यही बात रह जाती है कि कविता शब्द है అని చెప్పి ఆజ్ఞేయ చెప్పారు. సో కవిత అనేది కేవలం శబ్ద మాత్రమే అని చెప్పి ఆజ్ఞేయ చెప్పడం అనేది జరిగింది. అట్లానే కావ్య ఆత్మకి సంకల్ప అనుభూతి है. కావ్య ఆత్మకి చూడండి संकल्पात्मक अनुभूति है. काव्य आत्मा की संकल्पात्मक अनुभूति है, जिसका संबंध विश्लेषण विकल्प या विज्ञान से नहीं, बल्कि वह एक
శ్రేయమై ప్రేమ రచనాత్మక धारा है అని చెప్పి जयशंकर प्रसाद చెప్పడం అనేది జరిగింది। साहित्य अपने व्यापक अर्थ में मानव जीवन की गंभीर व्याख्या है पंत। कविता हमारे परिपूर्ण क्षणों की वाणी है पंत। సుమిత్రానందన్ పంత్ చెప్పడం అనేది జరిగింది। సో ఇక్కడ ఇంకొకసారి చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లక్షణాల గురించి డెఫినేషన్స్ గురించి తెలిసి ఉండాలి। సో ఇవన్నీ డెఫినేషన్స్ కొద్దిగా హార్ష్గానే ఉంటాయి, లక్షణాలు కొద్ది క్లమ్జీగానే ఉంటాయి, కానీ ఈ మేజర్గా ఒక 20-25 లక్షణాలని నేను బయటికి తీయడం అనేది జరిగింది। సో వీటిలో నుంచే బిట్ ఎక్కడికి బయటికి వెళ్దు, కంగారు ఏమీ పడకల్లా, ఖచ్చితంగా ఇవి చదివితే చాలు, ఈ రకంగా చదివితే చాలు। మరి ఇది కావ్య యొక్క లక్షణాలు అని చెప్పి మనం చెప్పుకున్నాము। ఏంటవి? శబ్దార్థ సహిత కావ్యం భామ, దోషం లేనివి అలంకృతప్రాయంగా ఉండేవి మమ్మట, వాక్యం రసాత్మక కావ్యం విశ్వనాథ, రమణీయార్థ ప్రతిపాదక జగన్నాథ, ఆచార్య దండి ఇష్టార్థ, అలాగే ఆచార్య పాణిని రీతి, నను శబ్దార్థ రుద్రట, వక్రోక్తి కుంతక, అలాగే జదపి సుజాతి సులక్షణి కేశవదాస, అలాగే జగద్ అద్భుత సుఖసదన్ కులపతి మిశ్ర, सत्वेद्रक मुक्तावस्था को हटाने वाले आचार्य रामचंद्र शुक्ल, అలాగే आत्मा मुक्तावस्था ज्ञान दशा एवं हृदय मुक्तावस्था रस दशा आचार्य रामचंद्र शुक्ल, అలాగే లక్ష్మీనారాయణ సుధాంశు ప్రకృతికి అంతర్దర్శక కావ్య జీవనం అని చెప్పడం అనేది జరిగింది। నందదులారే వాజ్పేయి కావ్యతో प्रकृति मानव अनुभूतियों को नैसर्गिक कल्पना सौंदर्यम चित्रण को प्रदान करता है। నందదులారే వాజ్పేయి చెప్పింది। ఇంకొకసారి హజారీ ప్రసాద్ ద్వివేది ఏం చెప్పారు అంటే సాహిత్య అనేది మనిషిలో ఉండే ఉచ్చలిత ఆనందాన్ని బయటికి తీసేదని చెప్పడం అనేది జరిగింది। మరి ఏది సాహిత్యం కాదో కూడా హజారీ ప్రసాద్ ద్వివేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది। శ్యామ్ విలాస్ శర్మ, ఆగ్నేయ पंत, जयशंकर प्रसाद। सो काव्यात्मक संकल्पात्मक అనుభూతి అని చెప్పింది జయశంకర్ ప్రసాద్। సో ఈ రకంగా మరి మనము ఈ కావ్య గురించి చాలా స్పష్టంగా కావ్య లక్షణాలని ఈ రకంగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనము డెఫినెట్లీ ఇక్కడ 1 మార్క్ ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది। సో ఇక్కడ 3rd పేజ్ చూడండి, మహత్వపూర్ణ కావ్య గ్రంథం। ఇవి రెండేసి ప్రశ్నలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్క పేపర్లో, కేవలం ఈ ఒక్క పేజీలో ఉండే కావ్య గ్రంథాలని। సో ఎందుకంటే కావ్య గ్రంథాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అవన్నీ కూడా ఇవే, ఇంతకు మించి ఇంకా కావ్య గ్రంథాలు అనేవి లేవు। ఇవి చదివితే చాలు, 1 or 2 ఖచ్చితంగా బిట్టు। సో లక్షణాల మీద ఒక బిట్టు లేదా 2 బిట్లు పడవచ్చు, అలాగే కావ్య గ్రంథాల మీద 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా ఉంటుంది, గ్యారంటీ। కావాలంటే ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి, ఎక్కడో చోటు ఉంటుంది ప్రతి పేపర్లోనూ। మహత్వపూర్ణ గ్రంథం చూసినట్లయితే నాట్యశాస్త్ర భరతముని, నాట్యశాస్త్ర కావ్యశాస్త్ర యొక్క గ్రంథాలు, కావ్య శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలలో నాట్యశాస్త్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఆచార్య భరతముని। అలాగే కావ్య అలంకార్ భామ, బాగా గుర్తుపెట్టుకోండి, కావ్య అలంకార్ భామ, నాట్యశాస్త్ర భరతముని, కావ్య అలంకార్ భామ, కావ్య అలంకార్ సూత్రవృత్తి వామన్, కావ్య అలంకార్ సూత్రవృత్తి వామన్, కావ్య అలంకార్ రుద్రట్। సో కావ్యాలంకార అనేది భామ కూడా రచించడం అనేది జరిగింది, సేమ్ కావ్యాలంకార రుద్రట్ కూడా రచించారు, కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి। నెక్స్ట్ నాట్యశాస్త్ర భరతముని, కావ్యాలంకార్ భామ, కావ్యాలంకార్ సూత్రవృత్తి వామన్, కావ్యాలంకార్ రుద్రట్, వక్రోక్తి జీవితం కుంతక్, ఇంతకు ముందు కూడా చూశారండి, వక్రోక్తి కావ్యలక్షణం చెప్పింది ఎవరు అంటే కుంతక్। సో ఆయనకి సంబంధించింది వక్రోక్తి కుంతక్ గుర్తుపెట్టుకుంటే చాలు। వక్రోక్తి జీవితం ఎవరండి? కుంతక్। అలాగే వ్యక్తి వివేక్ మహింభట్ట, వ్యక్తి వివేక్ ఎవరండి? మహింభట్ట వ్యక్తి వివేక్ మహింభట్ట। కావ్యప్రకాష్ మమ్మట్ట, సాహిత్య దర్పణ్ విశ్వనాథ। మరి వీళ్ళ లక్షణాలు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి। రసగంగాధర్ జగన్నాథ, ఔచిత్య విచారచర్య
క్షేమేంద్ర ఔచిత్య విచారచర్య క్షేమేంద్ర. సో కావ్యానుశాసన हेमचंद्र काव्यानुशासन हेमचंद्र ध्वनियालोक आनंदवर्धन ध्वनियालोक लोचन अभिनव गुप्त काव्यालंकार सार संग्रह उद्भट श्रृंगार तिलक रुद्रट चंद्रलोक जयदेव అలాగే కువల్ ఆనంద అప్పై దక్షిత కావ్యదర్శ దండి రతి రహస్య కప్కోక దశరూపక ధనుంజయ మహాభాష్య పతాంజలి రసతరంగిణి भानुमिश्र सरस्वती कंडाभरण भोजराज श्रृंगार प्रकाश भोजराज अलंकार सर्वस्व रुय्यक उज्ज्वल नीलमणि रूप गोस्वामी अलंकार शेखर केशव मिश्र अलंकार तिलक वाग्भट इवी काव्य సాహిత్యానికి కావ్యశాస్త్రికి సంబంధించిన గ్రంథాలు. ఈ గ్రంథాలు ఏ ఆచార్య రచించారు ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య లక్షణాలు చూసుకోండి. కావ్య లక్షణాలు ఆ తర్వాత కావ్య లక్షణాల్లో ఏ రైటర్ ఏ లక్షణాలు చెప్పారనేది గుర్తుపెట్టుకోండి. అది డెఫినేషన్గా అడగచ్చు, లక్షణ రూపంలో కూడా అడగచ్చు బిట్. నెక్స్ట్ వచ్చి కావ్య గ్రంథాలు. మహత్వపూర్ణమైన గ్రంథాలు కావ్య గ్రంథాలు నోటికి వచ్చేసి ఉండాలండి. బై హార్ట్ సిస్టమ్ అలాగే అర్థం చేసుకుంటూ లక్షణాలని చదవండి. ఇవి నోటికి వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మరి ఇంకొంతమంది చూడండి ఇక్కడ శక్తి कवित्व रूप संस्कार विशेष शक्ति या प्रतिभा काव्य का बीज भूत संस्कार है అని చెప్పి ఒక క్వాట్స్ చెప్పడం అనేది జరిగింది. మమ్మట్ औचित्य विचारचर्या एवं कविकंठाभरण के औचित्य विचारचर्या औचित्य विचारचर्या एवं कवि कंठाभरण के रचयिता अभिनव गुप्त అలాగే ధ్వనియాలోక్ की टीका ध्वनियालोक लोचन अभिनव गुप्त అలాగే बामेह के ग्रंथ के आधार पर बामह विवरण टीका करके उद्भट ने रचा है. అలాగే भरत मुनि के नाट्यशास्त्र की अभिनव भारती टीका के रचयिता अभिनव गुप्त भारतीय काव्यशास्त्र के प्रथम आचार्य भरत मुनि कहलाते हैं. रीतिकालीन आचार्यों में सर्वप्रथम काव्य प्रयोजन पर विचार करने वाले आचार्य कुलपति है. पंचम वेद किस ग्रंथ को कहा जाता है? भरत मुनि के नाट्यशास्त्र को पंचम वेद को रीति संप्रदाय कहा जाता है. रीति संप्रदाय के ప్రతిష్టాపక ఆచార్య వామన్ మానే జాతే హే. సో ఈ రకంగా మనము ఇక్కడ దాకా చూసుకోండి ఈ వీడియోలో. తర్వాత ఇంకొక వీడియో దీనికి కంటిన్యూషన్ పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి దీంతో ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.